रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయినటువంటి నమాజుని ఆచరించేందుకు తన గృహానికి హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ మనందరికీ ఏ యొక్క ధర్మాన్ని అయితే ప్రసాదించాడో ఈ ధర్మం పరిపూర్ణమైన ధర్మంగా అల్లాహ్ ఖురానే మజీదులో తెలియజేశాడు. ఈ రోజున ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది అన్నాడు. ఇస్లాం యొక్క ధర్మంలో ఎక్కడా కూడా వన్ సైడ్ మాత్రమే ప్రస్తావన అనేది ఉండదు, ఎక్కడా ఉండదు. ఖచ్చితముగా దేవుని యొక్క హక్కుల గురించి ప్రస్తావించబడింది అంటే దాసుల యొక్క హక్కుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క హక్కులు ప్రస్తావించడం జరిగింది అంటే ఖచ్చితముగా బిడ్డల యొక్క హక్కులు కూడా ప్రస్తావించడం జరిగింది. భర్త యొక్క హక్కులు ప్రస్తావించడం జరిగింది అంటే ఖచ్చితంగా భార్య యొక్క హక్కులు కూడా ప్రస్తావించడం జరిగింది. యజమాని యొక్క హక్కులు ప్రస్తావించడం జరిగింది అంటే ఖచ్చితముగా పనివాని యొక్క హక్కులు కూడా ప్రస్తావించడం జరిగింది. మగ బిడ్డ యొక్క హక్కులు ప్రస్తావించడం జరిగింది అంటే ఖచ్చితముగా ఆడబిడ్డల హక్కులు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ కూడా వన్ సైడ్ బోధన అనేది ఇస్లాంలో లేదండి. ఎవరైనా వన్ సైడ్ చెప్తున్నారంటే ఆ చెప్పే వ్యక్తి తప్పు, ఇస్లాం తప్పు కాదది. ఒక స్త్రీ తన కోడలతో అంటుంది, నీకు తెలుసా నా హక్కు ఏంటో ఇస్లాంలో అంటుంది. ఏంటి అంటే, నా కొడుకుని గనక నేను డివోర్స్ ఇచ్చేయమన్నానంటే నీకు ఇచ్చి పడేయాలంటే ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అని చెప్పి చెప్తుంది ఈవిడి. ఇది వన్ సైడ్. ఇది పైగా చెప్పే మాట పూర్తిగా కాదది. అసలు ఆ సహబీ గారు ఏమన్నారు, ఆ సందర్భంలో ప్రవక్త వారు ఏం చెప్పారు, అక్కడ ఆ స్త్రీ ఏ విధంగా ప్రవర్తించింది, అప్పుడు ప్రవక్త వారు నీ తల్లి ఒకవేళ నీ భార్యకు విడాకులు ఇచ్చేయమని చెబితే నువ్వు విడాకులు ఇచ్చేవయ్యా అని చెప్పి ఏ కారణం మీద చెప్పారు. ఇవన్నీ చెప్పకుండా నా గురించి తెలుసా అసలు ఇస్లాంలో తల్లిని నేను ఆడికి జన్మనిచ్చాను, ఒకవేళ నేను డివోర్స్ ఇచ్చేమన్నా విడాకులు ఇచ్చేమన్నా నా కొడుకు వెంటనే ఇచ్చేయాలి, నీకేం తెలుసా అంటుంది ఇవి. ఇది వన్ సైడ్. ఇది ఇస్లాం వన్ సైడ్ కాదు. ఎక్కడ ఇస్లాం రెండు వైపులా చెప్తుంది. అయితే సోదరులారా, సోదరీమణులారా, ప్రస్తుత సమాజంలో అల్హమ్దులిల్లా నమాజీలలో మనోళ్ళు చాలా ఉన్నతంగా ఎదుగుదల జరుగుతుంది. ఇది వరకుతో పోలిస్తే ఉపవాసాలలో కూడా మాషాల్లా ఇది వరకు రోజులతో పోలిస్తే మనోళ్ళు కొత్తగా ఇంకా అల్హమ్దులిల్లా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్తున్నారు. అదేవిధంగా మరి ఒక కుటుంబములో ఒక ఫ్యామిలీ లైఫ్లో వీరు పూర్తిగా ఇస్లాం చెప్పినట్టుగా జీవితం గడుపుతున్నారా, లేదా ఇస్లాం అంటే కేవలం నమాజ్, రోజా, బుర్కా అంతవరకే పెట్టేసుకున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారి కోసం అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేశాడు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ప్రజలారా, మీ అందరి జీవితానికి ఒక ఆదర్శం, ఒక గొప్ప నమూనా ఎవరు అంటే జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానం. ఆయన జీవన విధానం మీ అందరికీ ఒక ఆదర్శం ఉంది అన్నాడు అల్లాహ్. అందుకే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటారంటే, ఒక వ్యక్తి పాపాత్ముడు అవ్వడానికి తన యొక్క హక్కులు
ఎవరిపైనైతే ఉన్నాయో ఆ హక్కులు పూర్తి చేయకపోతే చాలా అతడు పాపాత్ముడు అయిపోతాడు అన్నారు అల్లాహకి నబి. ఏంటండి, పెద్ద విషయం కాదు, చాలా సులభంగా చెప్పారు అల్లాహకి నబి. ఒక వ్యక్తి పాపాత్ముడు అవ్వడానికి పెద్ద పెద్ద పాపాలు చేయనవసరం లేదు. ఇతడి మీద ఎవరి యొక్క హక్కులైతే ఉన్నాయో, ఉదాహరణకి నా భార్య హక్కు నా మీద ఉంది, పెళ్లి చేసుకున్నాను, తీసుకొచ్చాను, తిండి పెట్టకపోతే ఎలాగా, బట్టలు ఇవ్వకపోతే ఎలాగా, ఉండడానికి ఇల్లు ఇవ్వకపోతే ఎలాగా, నేను కేవలం పెళ్లి సంసారం చేయడానికి మాత్రమే చేసుకున్నానండి, ఇంక మిగతా నాకు సంబంధం లేదంటే కాదు. అల్లాహే నబి అన్నారు, ఒక వ్యక్తి పాపాత్ముడు అవడానికి తన యొక్క హక్కులు ఎవరి మీద అయితే ఉన్నాయో వారి హక్కులు కనుక పూర్తి చేయకపోతే సరిపోతుంది, ఇతడు పాపాత్ముడైపోతాడు. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, హుకూకుల్లా సూపర్. మా అబ్బాయి గురించి తెలుసా మీకు? 5 పూటలు నమాజి. అలా మా అమ్మలోడు కదండి మా వాడు. మా అమ్మాయి గురించి తెలుసా అసలు? పరదా, బయటికి వెళ్తే కనీసం కళ్ళు కూడా కనపడలేదు, అంత పరదా చేస్తుంది మా అమ్మాయి. ఏమనుకుంటున్నారు మీరు? కానీ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితములో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? అందుకే హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికైతే అల్లా నామస్మరణ చేసే నాలుక, కృతజ్ఞత తెలిపే హృదయము, సహనం వహించే శరీరము, పుణ్యాత్మురాలైన భార్య లభించిందో వారి జీవితం ధన్యము అన్నారు అల్లాహ్. ఏమిటంటే, పుణ్యాత్మురాలైన భార్య కనుక లభించిందా అతడి జీవితం ధన్యం, అతడు అదృష్టవంతుడు అన్నారు అల్లాహ్. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే బేరాలు అలా ఉన్నాయి. ఎలాగా? బేదీన్, ఇస్లాంకి విరుద్ధంగా. అటు అమ్మాయి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కొందరు, ఇటు అబ్బాయి వాళ్ళు కూడా కొందరు ఇలాగే ఉన్నారు. మంచి జాబ్ ఉండాలి, కట్నం తీసుకోకూడదు, దీని ఉండాలి. సూపర్ కోరిక, అబ్బా మంచి జాబ్ ఉండాలి, దీని ఉండాలి, కట్నం తీసుకోకూడదు. అక్కడ తాగరు, మళ్ళీ అందంగా ఉంటే బాగుంటుంది. ఆడపిల్లలు ఏం తక్కువగా లేరండి. నేను ఏదన్నా భయపడతానంటే ఈ సంబంధాల విషయంలో వెళ్ళడానికి భయపడతా కొద్దిగా. వద్దులేమ్మా, వాళ్ళ హిస్టరీ నాకు తెలియదు, వీళ్ళ హిస్టరీ నాకు తెలియదు, తెలియకుండా పుణ్యం కలిపోయింది అంటారు. తేడా వస్తే బద్దువాళ్ళు తగులుతాయి. 2 కూతుర్లు ఉన్నారని కథలు అవసరమా మనకి? మీరు అంతం చేస్తారని మీరు చెప్తారు. ఆ కబుర్లు వద్దురా బాబు, నేనేం చిన్నపిల్లని కాదు, 39 ఏళ్ళు. హదీసులో అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పుణ్యాత్మురాలైన భార్య ఎవరికైతే లభించిందో ఆ వ్యక్తి అదృష్టవంతుడు అన్నారు. అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ మాట చెప్పారు, నేను అత్యధికంగా స్వర్గంలో పేదవారిని చూశాను, నరకంలో ఆడవారిని చూశాను అన్నారు అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. శిష్యులు అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఆడవారు అధికంగా నరకంకి వెళ్ళడానికి కారణం ఏమిటి? పేదవాళ్ళు స్వర్గంలో ఉన్నారంటే ఓకే, దీనికి అర్థం ఉంది. ఎందుకని? లెక్కపత్రాలు ఈజీగా అయిపోతే స్వర్గానికి తొందరగా వెళ్ళిపోతారు, అల్హమ్దులిల్లాహ్. మరి ఆడవాళ్ళు ఎందుకు? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 2 కారణాల వల్ల ఆడవారు అత్యధికంగా నరకంలో వెళ్తున్నారు అన్నారు. 2 కారణాలు. అందులో మొదటి కారణం ఏమిటి అంటే, భర్త ఎంత కష్టపడి, ఎంత శ్రమటోర్చి, వీళ్ళ జీవితాలు ఎంత ఉన్నతంగా చూడటానికి ట్రై చేసినా కృతజ్ఞత అనేది చూపరు అన్నారు అల్లాహ్. అబ్బే, చాలా తక్కువ మంది ఉంటారు అలా ఆడవాళ్ళు కృతజ్ఞత చెప్పేవాళ్ళు. ఎంతో ఒక రేంజ్ లో చూసాం మనం. అయినప్పటికి కూడా ఇంటికి వచ్చాక ఎప్పుడైనా సుఖపడ్డానో బతికిట్టుకుని అంటారంటే ఖతం అయిపోయింది. ఎన్ని సంవత్సరాల జీవితంలో ఇంత కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడి ముందు చేతులు కట్టుకొని జీవితం అంతా కూడా చెమట వచ్చి నీ కోసం ఇంత తీసుకొస్తే ఎప్పుడన్నా సుఖమని ఇంట్లోకి వచ్చేకాదు, ఖతం అయిపోయింది. అల్లాహ్ నబీ అన్నారు, ఇది మొదటి కారణం. శుక్రత ఉండదు, కృతజ్ఞత ఉండదు. ఎక్కువ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉంటారు కృతజ్ఞత ఉండేవాళ్ళు, చాలా తక్కువ. రెండో విషయం అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
అత్యధికముగా శాపనార్థాలు పెట్టే అలవాటు ఆడవారికి ఉంటుంది. ఈ కారణంగా నరకంలో ఉంటారన్న. నాశనం అయిపోతాడు మా అల్లుడు, మా అమ్మలుడు కాదు, నాశనమే. నాశనం అయిపోతాడు మా మరిది గారు, నాశనమే. నాశనమే. ఇంక అందరూ ఖబరస్థాన్లోకి వెళ్ళిపోయాక మీరు ఉందరు కానీ భూమి మీద. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ రెండు కారణాల వల్ల నేను ఎక్కువగా ఆడవాళ్ళ నరకంలో చూశానన్నారు అల్లాహ్. సోదరులారా, సోదరీమణులారా, శైతాన్కి చాలా ఇష్టమైన పని ఏమిటి అంటే, ప్రేమగా ఉన్నటువంటి మనుషుల మధ్య గొడవలు తీసుకురావడం వాడికి చాలా ఇష్టం. ఒక కుటుంబాన్ని నాశనం చేయాలన్నా, అన్న తమ్ముళ్ళ మధ్య గొడవ పెట్టాలన్నా, బావ బామర్దుల మధ్య గొడవ పెట్టాలన్నా, తోడళ్ళుల మధ్య గొడవ పెట్టాలన్నా, అబ్బా వాడికి చాలా ఇష్టం. అందుకే ఖురానే మజీద్లో శైతాన్ మార్గాలను 3 ప్రస్తావించాడు అల్లాహ్. ఒకటి, జూదము ద్వారా శైతాన్ మీ మధ్య గొడవ పెడతాడు అన్నాడు ఖురానే మజీద్లో. జూదం ద్వారా ఏం పెడతాడంట? గొడవలు పెడతాడు. రెండవది, మద్యము ద్వారా కూడా శైతాన్ మీ మధ్య గొడవలు పెడతాడు. ఎందుకంటే మద్యం తాగాడంటే మనిషిలా ఉండడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. మూడో మాట చాలా ఖతర్నాక్. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. సూరా బనీ ఇస్రాయిల్ అల్లాహ్ అంటాడు వాక్యం 53లో, వకుల్లి ఇబాదీ యకూలుల్లతీ హియ అహ్సన్ ఇన్న శైతాన యన్జగు బైనహుం ఇన్న శైతాన కాన లిల్ ఇన్సాన అదువ్వుం ముబీన్. అల్లాహ్ అంటున్నాడు, ప్రవక్త, నా దాసులతో మీరు ఇలా అనండి, వారు మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మాట్లాడమని. ఎలా మాట్లాడాలంట భయ్? మృదువుగానా కోపంగానా? మృదువుగా. ఇక్కడ మృదువు అనే పదాన్ని, అబ్బా నేను ఉమర్ గారి టైప్ అండి, సీరియస్గా ఉంటాను. బాగానే ఉంది, చెప్పుకోవడానికి బాగుంది. కానీ ఉమర్ రదియల్లాహు తఆలాను రాత్రి అంటే ఏడ్చేవారు. ఏడు నువ్వు కూడా. అబ్బే అక్కడ ఉమర్ రదియల్లాహు గారు అవసరం లేదు. ఉమర్ రదియల్లాహు తఆలాను జంగే ఖైబర్ సమయంలో మొత్తం ఆదా అంటే సగం వరకు తీసుకొచ్చారు. మొత్తం అంతా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతాను. ఖర్చు పెట్టు. అదే అక్కడ ఉమర్ గారు గుర్తురారు ఈయనకి. భయ్ మీరు నమాజ్ చదువుతున్నారు, అంత కోపం ఉండకూడదంటే మన ఉమర్ గారి అయిపోయింది. లేదండి, ఇది ఒక వంక. మీ తప్పుని కప్పు పెట్టుకోవడానికి ఒక వంక ఇది. అల్లాహ్ క్షమించుగాక. ఉమర్ గారిని వన్ సైడే చూసాం మనం కూడా. ఆయన కోపం ఎక్కువ. హిస్టరీ చదివితే తెలుస్తుంది అసలు ఆ మనిషి ఎప్పుడు కోప్పడేవారు, ఎంత మృదు వైఖరి గెలవారనేది. ఆయన జీవితం పూర్తిగా చదివితే తెలిసిపోద్ది ఆయన ఎంత మృదు వైఖరి కూడా. ఆయన హృదయం కూడా ఎంత మెత్తగదనంలో ఉండేదో. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏదైతే మాట ప్రవక్త గారితో అల్లాహ్ చెప్పాడో, ఏమని? వకుల్లి ఇబాది, ప్రవక్త మీరు నా దాసులతో చెప్పండి, మాట్లాడితే మృదువుగా మాట్లాడమని. ఇక్కడ వస్తుందండి మొత్తం అంతా కూడా గొడవలు. భర్త భార్యతో కంట్రోల్గా మాట్లాడు, భార్య భర్తతో కూడా కంట్రోల్గా మాట్లాడదు. నోరల్లా ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కాదండి, ఖురాన్ చదవడానికి, అల్లాహ్ నామస్మరణ చేయడానికి, మృదువుగా మాట్లాడి పుణ్యాలు సంపాదించుకోవడానికి, పరలోకం తయారు చేసుకోవడానికి. భార్య అంటే లోకు అన్నట్టుగా కొద్దిమంది భార్యని చులకనగా మాట్లాడటం, కొద్దిమంది ఏమో భర్త అంటే లోకు అన్నట్టుగా భర్తని చులకనగా మాట్లాడటం. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుద్ది అంటే, నేను అబ్జర్వ్ చేసింది, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు చూసారా, అందరినీ అన్న నేను, అది జీవితంలో అనుభవం అయిపోయింది నాకు. అంటే నా స్నేహితులు ఉన్నారు కదా, చులకనగా, అరే షరియత్ నీకు తెలియకపోతే తెలుసుకో అమ్మా, తెలుసుకొని మాట్లాడు. నీ భర్త ఖురానే మజీదులో అల్లాహ్ తబారక వ తఆలా అన్నాడు, స్త్రీల కంటే పురుషులు కొంచెం ఆధిక్యత కలిగారు. ఎందుకు అంటే తఫ్సీర్లో రాయబడి ఉంది, వీరు ఆ స్త్రీల కొరకు కష్టపడతారు. బయటికి వెళ్ళి స్త్రీలు కష్టపడరు కదా.
వీళ్ళకంటే ఎక్కువ పని చేస్తారు కదా బయటికి వెళ్ళి మగవాళ్ళు, అందుకోసం అల్లాహ్ తబారక్ తఆలా ఆధిక్యత అన్నాడు. ఆధిక్యత అందుకోసమే, ఇంకేం కాదు. భర్తను పేరెంట్ పిలవచ్చండి, పిలుచుకోండి, ఎవడొద్దన్నాడు? అఫ్రోజన్ పిలిస్తే బెలే ఉంటది, తప్పేముంది, హరామైతే కాదు. కానీ కొద్దిగా బుద్ధి విచక్షణ జ్ఞానం అనేది ఉంటది కదా, షరియత్కు అనుగుణంగా, ఆ షరియత్కు అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా కనుక మనం ఆలోచిస్తే భర్తని యావండి అని పిలవడం గౌరవం ఉంది. అడుగుతారు ఇలాంటియే, డైరెక్ట్ గా మెసేజ్ చేస్తారు మాకు, హజరత్ मेरा शोहर को मैं नाम से पुकारा जा, पुकारा, तुम्हारा नॉलेज क्या है कि तुम्हारा अच्छापन क्या है कि सबको मालूम हो जाता. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, భార్య భర్తల గురించి ఒక మాట అన్నారు ప్రవక్త వారు, ఏమని? ఖైరుకుం ఖైరుకుం లి అహ్లి వ అనా ఖైరుకుం లి అహ్లి ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ నబీ అన్నారు, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే తన భార్యతో సత్ప్రవర్తన చేస్తాడో వారే ఉత్తములు, నేను నా భార్యలతో సత్ప్రవర్తన చేస్తానన్నారు ప్రవక్త గారు. మనం ఎంత నమాజ్ చదివినా, ఎంత ఖురాన్ చదివినా, ఎంత అల్లా నామస్మరణ చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, మనం సత్ప్రవర్తన అనేది ఎక్కడ చేయాలంటే ప్రవక్త గారు అన్నారు, భార్య దగ్గర చేయాలి సత్ప్రవర్తన. తల్లి దగ్గర చేయడం గొప్ప కాదండి, ఎందుకంటే మనకు జన్మనిచ్చింది, చేయాల్సిందే. భార్య అలా కాదు కదా, బయట నుంచి వస్తుంది. తన యొక్క అన్నదమ్ముళ్లను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, బంధువులను, పుట్టిన ఊరిని, పెరిగిన ప్రదేశాన్ని, స్నేహితురాళ్లను, సొంత ఇంటిని అవన్నీ వదులుకొని కుబుల్ హే అని చెప్పి అన్నదని చెప్పేసి వచ్చేస్తుంది మనతోటి. మరి అంత త్యాగం చేసి మన కోసం వచ్చినప్పుడు మనం భార్యతో ఎలా ప్రవర్తించాలి? అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఒకటి మిస్వాక్ చేసుకొని వెళ్ళేవారు. ఎందుకని? ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు వివరణ రాశారు ఈ హదీస్కి. నోటి యొక్క దుర్వాసన కారణముగా భార్యకి అసహ్యం కలగకూడదు అని చెప్పేసి ప్రవక్త వారు బయట మిస్వాక్ చేసుకొని వెళ్ళేవారు ఇంట్లోకి మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు. కానీ దురదృష్టం ఏంటంటే కొద్దిమంది ఎలా అయిపోయారంటే అల్లా క్షమించుగాక, సిగరెట్ కాల్చేసి మరీ వెళ్తాడు. కొద్దిమంది ఏమో పాన్ పరాగ్ ఏదో అంటారు కదా, కొద్దిమంది కైని, అవి తిని వెళ్ళడం ఏంటారు నాయన. భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నోటి దుర్వాసన నుంచి దూరంగా ఉండేలా చేయండి బాబు, ఇది ప్రవక్త వారి సాంప్రదాయం. ఇది రెండోది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సలాం చెప్పి వెళ్ళేవారు. అస్సలాము అలైకుం. సలాం ఎలా చెప్పేవారు? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఒక సహాబీ గారు చెప్తున్నారు, ప్రవక్త వారు సలాం ఎలా చెప్పేవారంటే, ఒకవేళ ఎవరైనా నిద్రిస్తే వారి నిద్రభంగం అయ్యేది కాదు, ఎవరైనా ఒకవేళ మెలకుగా ఉంటే వారు విని జవాబు ఇచ్చేసేవారు, అలా చెప్పేవారు. సలాం కూడా మధ్యస్థంగా, ఏదో సలాం చెప్తే ఇంట్లో వాళ్ళంతా భయపడిపోయి ఎవరో వచ్చారని చెప్పేసి కంగారు పడిపోయేలా కాదు. మళ్ళీ కొద్దిమంది నిద్రలో ఉంటే భయపెట్టి మరి చెప్తారు, అస్సలాం అలైకుం, బచ్చి ఉడ్ జాతీ జీ అంటే పర్వాని క్యా హోతీ అంటారు నాయన, डर जाती बच्ची, बुखार आ जाती, फिर पढ़ना, फिर दम करना पड़ता. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటి మిస్వాక్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళేవారు, రెండు సలాం చెప్పేవారు, మూడు అల్లాగే నబీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చిరునవ్వుతో వెళ్ళేవారు ఇంట్లోకి. చిరునవ్వు ఇది కరువు అయిపోయింది అండి బాబు, అల్లాహ్ క్షమించుగాక, కరువు అయిపోయింది. చిరునవ్వు కరువు అయిపోయింది ముఖాల మీద. ఎంత దారుణం అంటే అల్లాహ్ క్షమించుగాక, ఒకప్పుడు చిరునవ్వు అధికంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్ లో అన్ని చూసి టెన్షన్ లో, ఆ టీవీలో అన్ని చూసి టెన్షన్ లో, ఈ లైఫ్ కూడా బిజీ చేసేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నాళ్ళు బతుకుతాం, ఇప్పుడు బతుకున్నాను, ఇప్పుడు భయం చేసి చచ్చిపోతాం ఉండో తెలియదు. ఈ లోపు దీని గురించి ఏదో సంపాదించేద్దామని చెప్పేసి బాగా టెన్షన్ మీద పెట్టేసుకొని మనిషి నవ్వుతూ పలకరించిన కనీసం నవ్వుతూ జవాబు ఇచ్చేంత టైం లేదు. ఇది బిజీ, టెన్షన్. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నవ్వుతూ పలకరించడం సదకా, దానం చేసిన యొక్క పుణ్యమయ అన్నారు అల్లాహ్ నబీ. నవ్వుతూ అస్సలాము అలైకుం, అల్లాహ్ యొక్క వరం, అస్సలాము అలైకుం, నవ్వడం అల్లాహ్ యొక్క వరం అండి. ఈ నవ్వడానికి కూడా బాధ అయిపోతుంది. ఇంట్లో భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుతూ వెళ్ళేవారు, మరియు తమ శిష్యులతో కలిసేటప్పుడు కూడా చిరునవ్వుతో పలకరించేవారు. ఈ రోజున ఇది కరువు అయిపోయింది. సోదరులారా, సోదరీమణులారా, మరి
కుటుంబ విషయానికి వస్తే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా మీరు మీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఒక బిడ్డకి మీరు అధికంగా మీరు సంపాదన ఇచ్చి రెండో బిడ్డకి మీరు తక్కువ ఇచ్చారంటే ప్రళయ దినం రోజున అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు. మీరు ప్రశ్నించబడతారు, అల్లాహ్ దగ్గర ప్రశ్నించబడతారు. పెద్ద కొడుకు అంటే బాగా ప్రేమ ఎక్కువ, బాగా. చిన్న కొడుకు అంటే ప్రేమ తక్కువ. వీడికేమో ఫుల్గా ఇస్తారు పెద్దోడు అనేసరికి, చిన్నోడు అనేసరికి మాత్రం చాలా తక్కువ ఇస్తారు. కొంతమందికి చిన్నోడు అంటే బాగా ప్రేమ ఎక్కువ, పెద్దోడు అంటే లోకువ. ఇంకొద్ది మంది అయితే ఇంకా దారుణం, అల్లా క్షమించుగాక. మొన్న నా నసీబ్ బాగా ఒక హాఫీజాబుని కదిపాను, ఏమండి మీ అన్న ఎలా ఉన్నాడని చెప్పి. ఆ దరిద్రుడికి ఒక నా దగ్గర అంటున్నాడు. ఏంట్రా అంటే ఆయన తండ్రి జాబు తీసుకున్నాడంట, 50 లక్షలు 60 లక్షలు ముఫ్తీ సాబ్కి ఇషారా కాపీ అయిపోద్ది. కాకపోతే అంత గుర్తు రాకపోవచ్చు ఈయనకి. 50 లక్షలు 60 లక్షలు ఇల్లు కొన్నాడంట. ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాడు హక్కు పూర్తి చేయలేదు. వీడు ఏమని అడిగితే నీకు 5 లక్షలు 10 లక్షలు వేస్తాను అంటున్నాడంట. ఏంటి జనం భిక్షమా? అల్లా దగ్గర పట్టాడుతావు కదా బాబు, ఎప్పుడు పోతావో తెలీదు. ఆ రోజుకి భయపడాలి కదా. అల్యౌమ నఖ్తిము అలా అఫ్వాహిహిం వ తుకల్లిమునా ఐదీహిం. ఆ రోజు మీ అవయవాలే మీకు వ్యతిరేకంగా మాట్లాడతాయి, మన అవయవాలే సాక్ష్యం చెప్తాయి అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. కొంతమంది ఏమో కూతురికి పెళ్లి చేస్తాం కదా అని చెప్పేసి, నీకు పెళ్లి చేస్తాడు కదా నాన్న, నీకెందుకు ఇస్తాం ఇంకా ఆస్తి? అబ్బా చెప్పు, అల్లాహ్ దగ్గర అలాగే చెప్పు. అరే షరియత్ ఇస్లాం ప్రకారంగా ఆడపిల్లకి ఆస్తిలో వాటా చెప్పిందయా, మగపిల్లడికి ఇస్లాంలో ఆస్తిలో వాటా చెప్పిందయా. నేను వన్ సైడ్ అయితే చేస్తాను, నా కూతురికే నేను ఇస్తాను, నా కొడుకు ఏమన్నా లేదా నా కొడుక్కి ఇస్తాను, నా కూతురికి ఏమన్నా అక్కడ పట్టుబడతావు, పోతావు. ఎన్ని నమాజులు చేసినా పోవడమే. సహీ ముస్లిం హదీస్ ఇది. రావి అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏంటి? తీర్పు దినం రోజున ఒక వ్యక్తి వస్తాడు పుణ్యాలతో. ఆ పుణ్యాలు పర్వతం మీద పెడితే పర్వతం కూడా తునాతునకలైపోద్ది, అన్ని పుణ్యాలు తెచ్చుకుంటాడు. కానీ నివాసం నరకం అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నివాసం నరకమే. కారణం, ప్రపంచములో తల్లి హక్కు ఇవ్వలేదు, తండ్రి హక్కు ఇవ్వలేదు, అన్న హక్కు ఇవ్వలేదు, తమ్ముడు హక్కు ఇవ్వలేదు, బిడ్డల హక్కు కూడా పూర్తిగా తీర్చలేదయా. పట్టుకుంటాడు అల్లా. పనివాడి యొక్క హక్కు కూడా ఇవ్వలేదు. పని చేస్తారు కదా, వాళ్ళ హక్కులు కూడా ఉంటాయి షరియత్లో. ఆస్తి హక్కులు కాదు, పని చేస్తాడు కదా, పని చేసేవాడు కదా, కరెక్ట్ గా జీతం ఇవ్వాలి, అది కూడా హక్కే కదా. వీళ్ళందరూ పట్టుకుంటారు. అల్లాహ్కే నబీ అన్నారు, ఇతడు నివాసం నరకం అయిపోద్ది అన్నారు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం ఎన్ని నమాజులు చేసినా, ఎంత ఖురాన్ చదివినా, కుటుంబ జీవితంలో మన విధానం అంతా కూడా ఇస్లాం చెప్పినట్టుగా ఉండాలి. ఇస్లాం ఎలా చెప్తుందో అలాగా ప్రయత్నించాలి. కనీసం ప్రయత్నించాలా. మరేమో కొద్దిమంది మరీ మితిమీరిపోతారు. మితిమీరిపోవడం అంటే ఎలాగండి? ఇంకా అల్లా అలంగుంటూ కూర్చుంటాడు, సంపాదించడు పెళ్ళం పెట్టుల కోసం. ఇదో రకం, ఇదొక మైండ్ సెట్. ఏంటంటే అల్లా చూసుకుంటాడండి మా పిల్లల కోసం. మరి నువ్వు చెప్పాలి, అల్లా చూసుకుంటాడా లేదో? అల్లా చూసుకుంటాడు, కరెక్ట్. ఎవడు కాదన్నాడు? ఖురాన్ మజీదులో క్లియర్ గా చెప్పాడు అల్లా, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. ఈ భూలోకంలో ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో వాటికి ఆహారం ఇచ్చే బాధ్యత అల్లాదే. కాదని ఎవరన్నారు? కన్నావు కదా, నీకంటూ ఒక బాధ్యత ఉందయా. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ పిల్లలను, మీ సంతానాన్ని పేదరికంలో వదిలి చనిపోకండి. పేదరికం అనేది విశ్వాసానికే ప్రమాదం అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పేదరికం ఏంటండి? మీ పిల్లలకు అల్లాహ్ మీద విశ్వాసం పాడు చేస్తుంది పేదరికం. అబ్బా నమాజ్ చేసేవారు, అమ్మీ నమాజ్ చేసేది, అయినా కూడా మనకు తినడానికి అన్నం ఉండలేదు, ఏంటో కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా ఉండలేదు. అల్లా నమ్ముకోలేని వాళ్ళు చాలా మంచిగా బతుకుతున్నారు. నాశనం అయిపోతాయా నీ బిడ్డల విశ్వాసం? అలా వదిలి చచ్చిపోవద్దు. అల్లా చూసుకుంటాడులే, నేను అల్లా అనుకుంటే ఇలా బతికేస్తాను. రాంగ్, ఇది తప్పిది. ఒక వ్యక్తి కందిపోయిన చేతులతో ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు.
అల్లాహ్కి నబీ అడిగారు, నీ చేతులు ఏంటి ఇలా కందిపోయినాయి అన్నారు. యా రసూలల్లాహ్, నేను నా భార్య బిడ్డల కోసం గొడ్డలతో నేను కర్రలు కొడుతూ ఉండడం కారణంగా చేతులు ఇలా కందిపోయినాయి. అల్లాహ్కి నబీ అన్నారు, ఎవరైతే తమ భార్య బిడ్డల కోసం కష్టపడతాడో ఆ చేతులు కాయలు కడతాయో ఆ వ్యక్తి చేతుల మీద నరకం హరాం అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. భార్య బిడ్డల కోసం కష్టపడితే నరకం నుంచి బయటపడతామన్నారు అల్లాహ్కి నబీ. నేను భార్య బిడ్డల కోసం కష్టపడను, నేను వాళ్ళకి సంపాదించాల్సిన అవసరం లేదు, ఇంకెందుకు ఇంక పెళ్లి చేసుకోవడం. మరికొద్దిమంది ఇంకా టూ మచ్గా ఆలోచించారు, కొద్దిమంది అధికంగా. ఎలాగా? ఈ పెళ్లి చేసుకోకపోతే గొడవ ఉండదండి, ఈ పెళ్లిళ్ళు కట్ట అంటే ఎందుకంటారు ఈ తలనొప్పులు, ఏంటంట తలనొప్పులండి ఇవన్నీ. మరి తెలియదు, మరి తెలియక షరియత్ ఇస్లాంలో ఇవి చెప్పేశారు. ఖురాన్ మజీద్లో కూడా సూరా నిసాలో కూడా అల్లాహ్ తబారక్ తఆలా వివాహం గురించి చెప్పేశాడు. పాపం నాయనా, పెళ్లి చేసుకున్న జీవితం వేరు బాబు. హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక విశ్వాసి పెళ్లి కాకముందు అతడి విశ్వాసం ఒక స్థాయిలో ఉంటుంది, అతడు పెళ్లి చేసుకున్నాక అతడి యొక్క ఇస్లాం పరిపూర్ణం అవుతుంది అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పెళ్లి చేసుకున్నాక ఇస్లాం పరిపూర్ణం అవుద్ది అన్నారు. ఎందుకని? ఇప్పుడు మనం నమాజ్ చేస్తే పెద్ద గొప్ప ఏంటంటే అల్లాహ్ దగ్గర అంత గౌరవం మనకి ఎందుకు? మనకి భార్య బిడ్డలు ఉంటారు, వ్యాపారం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, మన పైన యజమాని ఉంటాడు. వీళ్ళందరి యొక్క హక్కులు పూర్తి చేస్తూ మనం మళ్ళీ ఆరాధన చేస్తాం. దైవదూతలుగా ఏం లేవు కదా. అనేక మంది దైవదూతలు కొన్ని అల్లాహు అక్బర్ కియామ్లోనే ఉన్నాయి, కయామత్ దాకా కూడా కియామ్లోనే నిలబడే ఉంటారు వాళ్ళు. కొన్ని మంది దైవదూతలు రుకులో ఉన్నారు, కయామత్ దాకా కూడా రుకులోనే ఉంటారు వాళ్ళు. కొద్ది మంది దైవదూతలు సజ్దాలో ఉన్నారు, కయామత్ దాకా ప్రళయం వరకు కూడా సజ్దాలోనే ఉంటారు వాళ్ళు. మరి మనకెందుకు ఇస్లాంలో మనం చేసే నమాజుని అంత ఉన్నతముగా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ప్రవక్త వారి భార్య ప్రశ్నిస్తారు, ఓ దైవ ప్రవక్త, స్వర్గములో మేము ఉత్తములమా, దైవ కన్యలు ఉత్తములా అని చెప్పి అంటారు. జన్నత్కి హసీన్ మనాజిర్ ఒక పుస్తకం ఉంది ఉర్దూలో, ఆ పుస్తకంలో ఈ వాక్య అనుకోకుండా తగిలింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీలే స్వర్గం యొక్క దైవ కన్యల కంటే ఉత్తములు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? వీరు తమ మనసు కోరికలను అణుచుకొని చలికాలంలో లేచి కూడా వజూ చేసుకుంటారు. ఆకలి వేస్తున్నప్పటికీ కూడా తమ కోరికలు అణుచుకొని ఉపవాసాలు ఉంటారు. తమ తల్లిదండ్రులు, భార్య బిడ్డలందరి యొక్క హక్కులు పూర్తి చేస్తూ అల్లాహ్ యొక్క హక్కులు కూడా పూర్తి చేస్తారు. అందుకోసమే స్వర్గంలో ఉన్న దైవ కన్యల కంటే ఈ లోకం యొక్క విశ్వసించిన ముస్లింలే ఉత్తములు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ముస్లిం స్త్రీలే ఉత్తములు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది అంటారు పెళ్లి వేస్ట్ అండి, ఈ రోజుల్లో పోషించలేము. మనం పోషించమండి బాబు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఇమామత్లో చేస్తున్నప్పుడు నేను 2004వ సంవత్సరంలో నాకు 600 రూపాయల జీతం పోషించాడు అల్లాహ్, అల్హమ్దులిల్లా. 14,000 రూపాయలు వచ్చేదాకా కూడా అల్హమ్దులిల్లా పోషిస్తూనే ఉన్నాడు. ఇమాముల జీతాలు మీకు తెలిసిందే కదా, కామన్. ఇక్కడ బొమ్మూరు మొన్నటిదాకా ఒక ఎంఆర్ఓ పనిచేసేవారు, ఆయన రియాజ్ గారు అని చెప్పి. ఆయన పాపం ప్రతి నెల 600 కాకుండా 200 సైలెంట్కి ఇచ్చేవాడు. ఆయన ఇమాం సాబ్ రఫ్లో కామ్ ఆయేగా ఆపు అని. నా లైఫ్లో ఫస్ట్ ఫోన్ ఇచ్చింది కూడా రియాజ్ భాయ్, టాటా ఇండికా అని చెప్పి. మీకు ఎప్పుడైనా నేను పిలాలంటే ఉంటుంది గురుగారు, ఎప్పుడైనా పాలకొల్లో నేను ఉంటాను కదా, మీరు రావడానికి ఉంటుందని ఫస్ట్ ఫోన్ ఇచ్చింది కూడా ఆయన. అంటే జీతం ఏదైతే ఉందో తక్కువ జీతమైనా అల్హమ్దులిల్లా ఇప్పుడు దాకా అల్లా పోషించాడు. ఆఖరి మాట, అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవన విధానం కోసం తెలుసుకోవడం కోసం ముగ్గురు వ్యక్తులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యామణి దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మా, ప్రవక్త వారి యొక్క ఆచరణ విధానం ఏమిటి? అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా ఏమంటారంటే, ప్రవక్త వారి యొక్క ఆచరణ చాలా అత్యున్నతమైనది, చాలా గొప్ప ఆచరణ వారిది అని చెప్పేసి ప్రవక్త వారి ఆరాధన గురించి, ప్రవక్త వారి ఆచరణ కోసం చెప్తే అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అంటాడు, నేను పగలంతా ఇంక ఉపవాసాలు పెట్టేస్తా కంటిన్యూ. రెండో వ్యక్తి అంటాడు, నేను ఇంకా రాత్రంతా పడుకోను ఇంకా.
నైట్ అంతా కూడా అల్లా ఆరాధనలో గడిపేస్తా. మూడో వ్యక్తి అంటాడు నేను ఇంకా పెళ్లి చేసుకుని అంటాడు, స్త్రీ జోలికి వెళ్ళను, నేను పెళ్లి చేసుకుని అంటాడు. ఈ మాటలు విని వెంటనే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ప్రజలారా మీరు అలా చేయకండి. నేను ఎంతగానో అల్లాహ్కి భయపడతాను, అయినప్పటికీ నేను అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటాను, అప్పుడప్పుడు ఉపవాసం విడుస్తాను. నేను మీకంటే ఎక్కువగా అల్లాహ్కి భయపడతాను, రాత్రి పడుకుంటాను, కాసేపు లేచి అల్లాహ్ ఆరాధన చేస్తాను. నేను మీకంటే ఎక్కువగా అల్లాహ్కు భయపడతాను, అయినప్పటికీ కూడా నేను వివాహం చేసుకున్నాను. మన హష ఫలైస మిన్నా, ఎవరైతే నా సాంప్రదాయాన్ని విడిచిపెట్టారో వాళ్ళు నా వాళ్ళు కాదన్నారు అన్నకి. నికాలో ఖుత్బాలో చదువుతాం కదా, అన్ నికాహ్ మిన్ సున్నతి ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్నా అని చెప్పి 2 హదీసుల్ని కలిపి చదువుతాం అక్కడ. అల్లాహ్కే నబీ అన్నారు, లేదు వివాహం నేను చేసుకున్నానయ్యా, నాకు భార్యలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు అక్క ఉంది సీమ, నేను వాళ్ళ హక్కులు పూర్తి చేయాలి, నా బాబాయిల హక్కులు పూర్తి చేయాలి, ఇవన్నీ చేస్తూ నేను అల్లాహ్ ఆరాధన చేయాలి. సోదరులారా సోదరీమణులారా, దానికోసమే కుటుంబ వ్యవస్థలో మనం నమాజ్ ఎంత గొప్పగా చేసినా, ఎంత గొప్ప జికర్ చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, భార్యతో సత్ప్రవర్తన, బిడ్డల హక్కులు పూర్తి చేయడం, అన్నదమ్ముల హక్కులు పూర్తి చేయడం, కొడుకును ఒకలాగా కూతురును ఒకలాగా చూడకుండా ఇద్దరు హక్కులు సమానంగా చేయడం. కొంతమంది మాట్లాడితే రాంగ్ మాట్లాడతారండి. ఎవరు పుట్టారంటే ప్లస్ అంట, ఎవరు పుట్టారంటే మైనస్ అంట. సిగ్గుండాలి ఈ మాట అంటారు అల్లాహ్ క్షమించుగాక. ప్లస్ అంటే అబ్బాయి ప్లస్ అంట, మైనస్ అంటే ఆడపిల్ల మైనస్ అంట. ఎలాగయ్యా ఇది? మజాక్ అన్నారు భయ్, మజాకా? సంతానంలోకి చచ్చిపోతున్నారు ఇక్కడ. సోదరులారా పెద్దలారా, ఇస్లాం యొక్క ధర్మం ఎప్పుడు వన్ సైడ్ చెప్పదు, ఒకవైపు ఇస్లాం ఎప్పుడు బోధించదు, 2 వైపులు బోధిస్తుంది. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లాహ్ యొక్క హక్కులు పూర్తి చేయడంతో పాటు మన కుటుంబ బాధ్యతలు కూడా పూర్తి చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ అదా చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, రంజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.